గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా మనం రోజు భగవద్గీత నుండి కొన్ని శ్లోకాలు చెప్పుకున్నాం. నిన్నటి వరకు మనం ప్రథమ అధ్యాయంలో 14వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. నిన్న మా శివరాత్రి, నిన్న మనం చెప్పుకోలేదు. సాయంత్రం పూట ప్రదోషకాలంలో మనం ఏకాదశి రుద్రం ప్రారంభించడం వల్ల ఒకరోజు బ్రేక్ పడింది. 2 రోజుల క్రితమే పునః ప్రారంభించాము. ప్రథమ అధ్యాయంలో 14వ శ్లోకం వరకు మొన్నటి వరకు చెప్పుకున్నాం. 15 నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాసభగవాన్ని ప్రార్థన చేసుకుందాం, గీతమ్మను ప్రార్థన చేసుకుందాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన ఘ్రజితం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వామనుసందదామి భగవద్గీతే భగవద్వేషిణీం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. పాంచజన్యం ముందుగా మనం రోజు చదివే శ్లోకం చెప్పుకుంటే, ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రత. పాంచజన్యం హృషికేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దత్మో మహాశంకం భీమకర్మ వృకోదర. ధృతరాష్ట్రుడు అడిగిన ప్రశ్నకి సమాధానంగా సంజయుడు చెప్తున్నాడు ఏమేం జరిగింది, యుద్ధ విశేషాలు. హృషికేశుడు అంటే హృషికములు అంటే ఇంద్రియాలు. ఇంద్రియాలకి ఈశుడు ఎవరు? ఆయన విష్ణుమూర్తి, ఆయన కృష్ణుడు కదా. పాంచజన్యం ఆయన యొక్క సంఘం పేరు. పాంచజన్యం హృషికేశో దేవదత్తం ధనంజయ. ధనంజయుడు అంటే ఎవరు? అర్జునుడు. ఆయన శంఖం పేరు దేవదత్తం. పౌండ్రం దత్మో మహాశంఖం భీమకర్మో వృకోదర. అలానే మరి అరివీర భయంకరుడైన భీముడేమో పౌండ్రం అనే తన శంఖాన్ని పూరించారయ్యా. అనంత విజయన్ రాజా కుంతీపుత్రో యుధిష్ఠర నకుల సహదేవస్య సుఘోషో మణిపుష్పకౌ. మనం 2 శ్లోకాలు వదిలిపెట్టాం. 13 కాదు 9 వరకే చదువుకున్నాం నిన్న. అదే ఏమిటా లింక్ కుదరట్లేదు. అపర్యాప్తం తతస్మాకం బలం భీష్మాభిరక్షతం పర్యాప్తం తతమే తేషాం బలం భీమాభిరక్షతం అయనేషు సర్వేషు యదా భాగమం స్థితా భీష్మామేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ తస్స సంజనయనం హర్షం ప్రవృద్ధ పితామహ సింహనాథం వినజ్యోత్స్య శంఖో దత్వం ప్రతాపవాన్ తతః శంఖాశ్చ వీర్యశ్చ పణవానక గోముఖా సహసైవాభ్యంజంత సశబ్దస్తుమ్లోభోత్ తతః శ్వేతైరహయైర్యుక్తే మహతిశ్చందనవస్తో మాధవ పాండవస్యేవ దివ్యో శంఖో ప్రదద్మతు. దీనికి ముందు కథ ఏంటంటే మనం చెప్పుకున్నది మొన్న. దుర్యోధనుడు అడిగాడనమాట ఎవరిని? తన యొక్క సేనాధిపతి అయిన ద్రోణాచార్యుల వారికి చెప్తున్నాడు. ఎదురుగుండా ఛానల్లో ఉన్న ముఖ్య యోధులు ఎవరో చెప్పి, తన వైపు ఉన్న వాళ్ళ యుద్ధాలు అందరూ తెలిసిన వాళ్లే, ఆయన శిష్యులే, కానీ ఒకసారి గుర్తు కోసం చెప్తున్నాను అని చెప్పాడు. చెప్తూ మరి సేనాధిపతి మొట్టమొదట ద్రోణుడు కాదు, భీష్ముడు వారు. మన సేనాధిపతి ఆ తర్వాత ద్రోణుడయ్యాడు. భీష్మ పితామహుని చేత రక్షింపబడుతున్న మన సైన్యం చాలా ఎక్కువగా ఉన్నది, అపరిమితంగా ఉంది. భీముడిచే రక్షింపబడుతున్న వాళ్ళ సైన్యం చాలా పరిమితంగా ఉంది. కాబట్టి ఆచార్య అంటే ముఖ్యమైన యోధుడు కదా ఆయన. ద్రోణాచార్యుడు అందరికీ విద్య నేర్పిన వాడయ్యా. మీరందరూ కూడా మీ స్థానంలో సుస్థిరంగా నిలిచి, పెద్దవాడు కదా తాతగారు, భీష్ముల వారుగా సేనాధిపతి, ఆయన్ని రక్షిస్తూ ఉండాలి మీరు అనగానే ఆ కురువృద్ధుడు బాగా కోపం వచ్చిందో, ఈ మాటలు వినపడ్డాయో ఏమో కానీ ఇక్కడ చెప్పడం మాత్రం శ్లోకంలో తన శంఖాన్ని సింహనాదం చేశాట. వెంటనే శంఖం పూరించాట. వెధవల్లారా మీరేంట్రా నన్ను రక్షించేది అన్నట్టుగా వెంటనే భూమి దద్దరిల్లేటట్టుగా
తన శంఖాన్ని పూరించాడు. వెంటనే మరి అంతా శంఖనాదాలు అందరూ పూరించారు. అందులో మరి కృష్ణుడు తన యొక్క దివ్య శంఖం పాంచజన్యాన్ని, అర్జునుడేమో దేవదత్తం అనే పేరు గల తన శంఖాన్ని, భీముడేమో పౌండ్రం అనే తమ శంఖాలని పూరించారు. రేపు మనం 16వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.